ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో విశేష పూజలు జరిగాయి. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేశారు. ఉత్తర శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. వేకువజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయ దేవురులతో కలిసి స్వామివారు ఉత్తర వాకిలితో భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. అర్ధరాత్రి నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో ఎదురుచూశారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడే ఉండడానికి వచ్చేయండి. వాయిస్ ఇస్తా. శ్రీ రంగనాథ పరబ్రహ్మణ్య నమః, శ్రీమతే రామాంజ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ముక్కోటి ఏకాదశి అంటే స్వామివారికి పహల్పత్తు రాపత్తు అని అధ్యయనోత్సవాలని 21 రోజులు జరుగుతాయి. 21 రోజుల్లో నిన్నటి వరకు పహల్పత్తు ఉత్సవాలు 10 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయాన్నే స్వామివారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు సేవ సాగించడం జరిగింది. ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటంటే రాపత్తు ఉత్సవం. ఈ రోజు నుంచి రాపత్తు ఉత్సవాలని ప్రారంభమవుతాయి. ఈ రాపత్తు ఉత్సవం నమ్మాటి వార్ల పరమపదోత్సవం అని ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ 10 రోజులు రేపటి నుంచి కూడా స్వామివారికి ముక్కోటి ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు. రేపటి నుంచి 1వ తేదీ వరకు కూడా స్వామివారు సాయంకాలం 7 గంటలకి ఉత్తర ద్వారం గుండా వెంచేసి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నారు.